కంగ్రాట్స్ అండి, ఇది 12th year సక్సెస్ఫుల్గా ఎంటర్ అయినందుకు. సో ఒక రకంగా చెప్పడానికి ఇది ఎట్లా అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా అండి, బికాజ్ దిస్ ఇస్ 12th year. సో సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందులోని నేను కూడా చాలాసార్లు పార్టిసిపేట్ చేశాను, అండ్ ఈసారి కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇదిలాగే సంతోషం ఎప్పుడు సంతోషంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ కంగ్రాట్స్ సార్, 11 years కంప్లీట్ చేసి 12th year లోకి ఎంటర్ అయ్యారు. 11 years కూడా ప్రతి ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా అయిందో ఇందాక మనం ట్రైలర్ లో చూసాము. లాస్ట్ ఇయర్ సురేష్ గారు మా అందరినీ అంటే ఎవ్రీ ఇయర్ పక్కా మ్యూజిక్ ప్రోగ్రామ్ అనేది పెడతారు సార్. లాస్ట్ ఇయర్ మాత్రం ఇండస్ట్రీలో ఉన్న అందరు సింగర్స్ ని ఒక స్టేజ్ మీద నిలబెట్టి ప్రతి లాంగ్వేజ్ లో బాలచంద్ర గారికి అవార్డు, కమల్ హాసన్ గారికి అవార్డు వచ్చినప్పుడు ఆ డిఫరెంట్ 4 languages లో మాతో పాడించే అవకాశం ఇచ్చారు. మేము అందరం పాడాం, ఒక 15 singers అందరం కలిసి. సో ఈ ఇయర్ కూడా డెఫినెట్ గా అలా చేస్తున్నాము. నాకు కూడా సంతోషం. లాస్ట్ ఇయర్ అయిన ఈవెంట్ నా లైఫ్ లో నేను చూసిన బిగ్గెస్ట్ ఈవెంట్ అది. అంతమంది స్టార్స్ ని ఒకే ప్లాట్ఫామ్ లో ఫస్ట్ టైం చూసాను సార్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. అండ్ ఈ ఇయర్ కూడా తప్పకుండా అసలు కర్టన్ రైజర్ కి కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. చాలా థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ సార్. ఈ ఇయర్ ఈవెంట్ కూడా మా రోల్ మేము తప్పకుండా నిర్వర్తించి విల్ మేక్ ఇట్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఒక సినిమా చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వేదిక మీద మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరం నుంచి అంతే కదా అడుగుపెడితే ఉత్సవాన్ని చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా అవన్నీ చూస్తుంటే నాకు కూడా రికలెక్షన్స్ వస్తున్నాయి. సురేష్ది నాది ఒకటే ఊరు పాలకొల్లు, పక్కన జిన్నూరు తంది, నాది పాలకొల్లు. జంజాల గారి సినిమా విచిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు తను వార్తలు పనిచేస్తున్నప్పుడు సాయంత్రం నేను హోటల్లో ఉన్నప్పుడు వచ్చి కూర్చునేవాడు అనమాట. పాలకొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నేను అన్నాను, నీలో ఒక కసి పట్టుదల పెద్దలందరూ చెప్పారు కదా, నేను మళ్ళీ చెప్తే బాగుండదు, నేను చాలా చిన్నవాడిని చెప్పడానికి, కానీ ఒకటి మటుకు చెప్పగలను. వాళ్ళు చూశారో లేదు, ఇప్పుడు వాళ్ళు చూసి చెప్పచ్చు పెద్దవాళ్ళు, కానీ వాళ్ళెవరు ఇప్పుడు చూడనప్పుడు నేను చూశాను. అంతమంది పెద్దవాళ్ళు చెప్పారు అతనిలో పట్టుదల ఉంది, కసి ఉందని, కానీ నేను వాళ్ళు చెప్పకముందే చూశాను. కవి ఏమయ్య, ఒక రోజు నువ్వు చలనచిత్ర పరిశ్రమలో ఒక పత్రిక పెడతావు, అలాగే ఒక గొప్ప సినిమా ప్రొడ్యూసర్ అవుతావయ్యా, నువ్వు చూస్తూ ఉండు, కానీ ఏదన్నా వదులుకో, కానీ భగవంతుడు మనకిచ్చినటువంటి ధైర్యాన్ని మటుకు వదులుకోకూడదు. ఓ మంచి మాట అన్నాడు, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అని. అదృష్టం ధైర్యవంతుని మాత్రమే వరిస్తుంది. అటువంటి ధైర్యం అదే అతని సైన్యం. ముందుగా అందరికీ నమస్కారం అండ్ హాయ్ మధు అండ్ హలో సురేష్ గారు. చాలా సంతోషంగా ఉంది. I've been coming to all Santosham Awards functions and curtain raisers of Santosham Awards and Santosham Suresh garu em chesina kuda daniki oka kottadana untundi and his ayana style lo untundi. So ippudu rabothunna 11th Santosham Awards August 31st జరుగుతున్నాయి అండ్ డెఫినెట్లీ ఒక కొత్త తరహా స్టైల్లో చేయబోతారని తెలుసు. So thank you so much. I feel really honored because to do the curtain raiser was a great honor. It's been such a great evening tonight. I've got the first invitation from sir, so I definitely have to be the first one to be there. And I just saw the trailer and every year there's been something new and it's been so grand. So that shows only one thing, that మీరు అంతా హార్ట్ఫుల్ గా చేస్తున్నారంటే that much success we are getting with awards. నిజంగా నేను ఫస్ట్ చిరంజీవి గారు, నాగార్జున, వీళ్ళందరూ, బాలకృష్ణ గారు, వెంకటేశ్వర అందరూ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటే, ఫస్ట్ పాలకొల్లు నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసి నిజంగా లేదు నేను కూడా ఇండస్ట్రీలోకి రాగాలనే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి మన గజల్ శ్రీనివాస్ గారు. సో ఆయన వల్ల నేను ధైర్యంగా ఇక్కడికి హైదరాబాద్ రాగలిగాను. అది 100% నా జీవితాంతం మర్చిపోలేను. సో ఆయన 120 languages లో పాటలు పాడారు ఆయన. సో నేను ఈ ఆలోచన నాకు 2 months బ్యాక్ వచ్చింది. ఈ సంవత్సరం ఏదైనా 10 సంవత్సరం ఏదో కొత్తగా చేయాలి ఆలోచనతో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అలా పుట్టింది 11 languages, 11th anniversary కాబట్టి 11 languages లో 11 legendaries ని తీసుకుని అప్రిషియేషన్తో ఈ ఫంక్షన్ చేయాలని అనుకున్నాను నేను.
సో అది సాధ్యం అంటే 100% సాధ్యం అని గజల్ శ్రీనివాస్ గారు ధైర్యాన్ని ఇచ్చారు. సో ఆయన ఆ లాంగ్వేజ్ సంబంధించి వాళ్ళందరూ భాష ఆయనకు వచ్చు కాబట్టి, ఆయన పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన సహకారంతో ఆయన సెలక్షన్ ఇవన్నీ కొంచెం చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళడం జరుగుతుంది.